సిమ్టమ్స్ ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉంటే నలుగురికి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది కదా అనేది పీపుల్ లో కూడా అవేర్నెస్ ఉండాలి. సుందర్ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. జయరామ్ గారు గుడ్ మార్నింగ్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. జయరామ్ గారు, కోవిడ్ టైంలో అనేక ప్రికాషన్స్ చెప్పున్నారు, చూస్తున్నాము, వేవ్స్ గురించి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము. మళ్ళీ ఒక డౌట్ అయితే వస్తుంది, పిల్లల్లోనే ఎందుకు సెపరేట్గా మనకి వేవ్ అనేది కనిపిస్తోంది? దానికి తోడు 1 year బిలో పిల్లలు ఇప్పటి వరకు మనం ఈ కేసెస్ అంటే వైరస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళకి తెలియదు, చెప్పలేరు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు చెప్పేంత అవకాశం ఉంటుంది. వాళ్ళకి లోపల ఏమవుతుంది ఏంటి అనేది కూడా చెప్పేటువంటి కండిషన్ కాదు. వారు తీసుకునే ఫుడ్ కూడా కేవలం మదర్ నుంచి ఫీడింగ్ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. సో మెటానిమో వైరస్ లోపల జనరల్గా ఇప్పుడు ఉండే ఫీలింగ్ అంటే బీయింగ్ ఒక నియోనటాలజిస్ట్ డాక్టర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆఫ్టర్ కోవిడ్ అంటే ఎనీ పాండమిక్ తర్వాత డిఫరెంట్ మ్యూటేషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో మీకు ప్రైవేట్ కార్పొరేటివ్ హాస్పిటల్స్కును గవర్నమెంట్ హాస్పిటల్ కంపేర్ చేసినట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ లోపల డిఫరెంట్ వేరియంట్ ఆఫ్ కేసెస్, డిఫరెంట్ ప్రజెంటేషన్ ఆఫ్ కేసెస్ డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే కార్పొరేటివ్లో కనిపించే కేసెస్ లోపల దట్ ఈస్ డిఫరెంట్. ఎందుకు ఈ రెండు హాస్పిటల్స్ని మనం వేరువేరుగా చూడాలి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చే వాళ్ళు నిరుపేదలు, ఎస్పెషల్లీగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు, ఇంకోటి క్రానిక్ డిసీజెస్తోనే వస్తుంటారు. కార్పొరేటివ్ హాస్పిటల్ నుంచి వచ్చిన పేషెంట్స్ ఎడ్యుకేటెడ్, ఫైనాన్షియల్ వెల్, సేమ్ టైం వచ్చేసి వాళ్ళని పర్సనల్ కేర్ తీసుకునే తత్వం ఉంటుంది. సో అలర్ట్ కూడా ఉంటుంది. అంటే ఈ రెండు వేరుగా చూడాలి. ఇక్కడ ఓన్లీ మనము గవర్నమెంట్ హాస్పిటలా ప్రైవేట్ హాస్పిటలా లేదు అనుకుంటే రోగము గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్ విషయం పక్కన పెట్టేద్దాం. ఇక్కడ జరుగుతున్న మ్యుటేషన్ లోపల ఈ నిమోమెటో వైరస్ లోపల ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే, పెద్ద సీరియస్ గా ప్రాణాలు పోయి ఇప్పటికిప్పుడు చచ్చిపోతున్న దాఖలాలు లేవు, అలాంటి లేదు, భయపడాల్సిన పని లేదు. ఒక పేషెంట్ కు మనం మోరల్ గా సపోర్ట్ చేయాల్సింది ఏంటి అంటే, భయభ్రాంతులకు గురి అయ్యే విధానాన్ని ప్రజెంట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. దాంట్లోపల ఇంటేక్ ఆఫ్ ద కేర్, సేమ్ టైం వచ్చేసి మెడికేషన్, సైంటిఫిక్ మెడికేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ సైంటిఫిక్ మెడికేషన్ అనేది ప్రాపర్గా ఉందంటే మన దగ్గర పర్ఫెక్ట్గా ఉంది. ఇండియా లోపల గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కావచ్చు, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కావచ్చు, ఇప్పటి వరకు సైంటిఫిక్ విధానం లోపల ఎలాంటి డిస్ప్యూట్ లేదు. సో వెరీ గుడ్ కేర్, నో డౌట్ అబౌట్ ఇట్. సేమ్ టైం వస్తుంది పబ్లిక్ లోపల తీసుకునే విధానం లోపల నెగ్లిజెన్స్ కనిపిస్తుంటుంది. ఆ నెగ్లిజెన్స్ అనేది ఎప్పుడూ పనికిరాదు. నాట్ ఓన్లీ హెచ్ఎంపివి, నాట్ ఓన్లీ హెచ్ఐవి, ఎప్పుడు కూడా నెగ్లిజెన్స్ పనికిరాదు. మీకు ఈ టైం లోపల ఎస్పెషల్లీ డిసెంబర్లో, నవంబర్లోనే మన న్యూ వేరియంట్స్ అన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం. ఎందుకు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన విషయం లోపల? నేను లాస్ట్ ఒక 25 years ప్రాక్టీషనర్ డాక్టర్ని. డిఫరెంట్ వేరియస్ ఆఫ్ ద కంట్రీస్ లో పనిచేశాను, ఇండియాలో కూడా వర్క్ చేశాను. మనకు చూస్తున్న విధానం ఏంటంటే, ఎక్కడైతే కోల్డ్ వాతావరణం ఉంటుందో, ఎక్కడైతే సప్రెస్ గా ఉంటుందో, ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైరస్ ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా గ్రోత్ కావడానికి ఛాన్సెస్ ఆర్ మోర్. వాళ్ళు ఎవరైనా కానీ కనుక, వెదర్ కోమార్బిటీస్ ఆర్ నాన్ కోమార్బిటీస్, ఎవరైనా అంటే వైరస్ కి కోమార్బిటీస్ లోపల దానికి ఉండే ప్రజెంటేషన్ కానీ స్పీడీ గ్రోత్ కానీ ఎక్కువగా ఉంటుంది. నాన్ కోమార్బిటీస్ లోపల తక్కువగా ఉంటుంది. కానీ ఉండదు అనేది ఏం లేదు. అంటే నెగ్లిజెన్సీ ఎప్పుడూ పనికిరాదు, ఎవరికి పనికిరాదు. ఇన్ఫాంట్ బేబీ బీయింగ్ ఏ నియోనటాలజిస్ట్ గా, ఇన్ఫాంట్ బేబీ బిలో 1 year బేబీ లోపల మనం 7 to 9 ప్రిమేచ్యూర్ బేబీస్ చూస్తుంటాం. 7 months నుంచి లేకపోతే 8 months నుంచి 9 months లోపల వాళ్ళు నార్మల్ గా డెలివరీ కారు, డిఫరెంట్ గా ఇంక్యుబేటర్ సపోర్ట్ తీసుకోవాలి. డిఫరెంట్ గా వాళ్ళకు బేసికల్లీ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఏ వైరస్ అయినా కూడా చాలా ఇమీడియట్ గా అటాక్ చేస్తుంటుంది. అది అక్కడ కాంప్రమైజే కాదు. ఆఫ్టర్ 65 years అంటే ఆఫ్టర్ 65 years లోపల ఇంచుమించు వాళ్ళ బాడీ కండిషన్స్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. సో మరీ ఇన్ఫాంట్ బేబీలా కాకుండా పిడియాట్రిక్ స్టేజ్. సో 1 year నుంచి 3 years వరకు.
సో అంటే ఎక్కడ కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవుతామో, ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తామో అక్కడే దీని దాడి ఎక్కువగా సివియారిటీగా పెరుగుతూ ఉంటుంది. ఇక సిమ్టమ్స్ ప్లస్ వేరియంట్స్ విషయానికి వస్తే, మీకు ఆఫ్టర్ పాండమిక్ తర్వాత మీకు 1920 నుంచి ఇప్పటి వరకు అబ్జర్వ్ చేసినట్టయితే పాండమిక్ తర్వాత ఏ 10 years లోపల ఒక పాండమిక్ డిఫరెంట్ గా ఉంటుంది. నేను COVID-1 వచ్చినప్పుడే ఈ విషయాన్ని చాలా క్లియర్ చెప్పాను. WHO దాన్ని గ్రాడ్యువల్ గా దాన్ని ఆఫ్టర్ 1 year తర్వాత దాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. పాండమిక్ తర్వాత మనం చూసిన విధానం ఎప్పుడు కూడా బాడీ లోపల ఒక హర్డ్ ఇమ్యూనిటీ ఏదైతే పెరుగుతూ రావాలో, మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, మనకుండే ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావచ్చు. ఐ మీన్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏంటంటే నేను ఎక్స్ట్రా క్యారిక్యులమ్స్ లాగా ఏదో డాన్సులు ఎక్సర్సైజ్లు వాటి గురించి కావచ్చు కాదా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. నేను మాట్లాడేదంటే ఆల్కహాల్, లేకపోతే స్మోకింగ్, లేదు అనుకుంటే ఇంకా జంక్ ఫుడ్ తీసుకునే విధానము, లేకపోతే టైము, మోర్ దెన్ దట్ స్ట్రెస్ లెవెల్స్. అన్నింటికంటే మోర్ డేంజరస్ స్ట్రెస్ లెవెల్స్. ఇక్కడ ఇప్పుడు హబ్ ఇండియా దేనికి హబ్గా మారిందంటే డయాబెటీస్ చాలా హబ్గా మారిపోయింది. దానికి హైలైట్ చేయాల్సిన మార్క్ ఏంటంటే యంగ్ హైపర్టెన్సివ్ అండ్ కార్డియాక్ అరెస్ట్ హైదరాబాద్ హబ్గా మారిపోయింది. అంటే వీళ్ళంతా కోమార్బిడిటీస్ కిందకే వస్తారు. మరి యంగ్ డయాబెటిక్ పేషెంట్ కానీ, యంగ్ హైపర్టెన్సివ్ పేషెంట్ కానీ మీకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చనిపోయిన వాళ్ళని చాలా కేసెస్ చూశాను. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల వాళ్ళకి చెస్ట్ పెయిన్ అంటుంటారు, కూర్చుంటారు, అట్టనే ఎక్సర్సైజ్ చేస్తూ కుప్పకూలిపోయారు, భోజనాలు చేస్తూ అన్నం తినకుండా చాలా సందర్భాలు చూసాం. వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. లేదు వచ్చి జస్ట్ బయట నుంచి వచ్చి ఇట్లా కూర్చొని సోఫాలో చనిపోయిన వాళ్ళని చూసాం. అంటే ఇవన్నింటిని ఏంటంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లతో పాటు బేసిక్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే కూడా చూసాం కదా జయరామ్ గారు, లాస్ట్ టైం అంటే కోవిడ్ అప్పుడు అది మళ్ళీ వ్యాక్సిన్స్ ఇవి అని చెప్పారు. ఫిట్ గా ఉండి ఆఖరికి జిమ్ లో ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చేస్తున్న వాళ్ళు కూడా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయినటువంటి సందర్భాలు చూస్తున్నాం మనం గతంలో. ఓకే, వేవ్స్ మారే